సార్ నిన్న తిరుపతిలో భక్తులు తొక్కిసలాట ఘటన జరిగింది, మీరేమంటారు సార్? తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు బాగుపడ్డా లేదని చంద్రబాబు నాయుడు అన్నాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ద్వారాగానే ఈరోజు జరిగిన ఘటనకు పూర్తిగా చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడే కారణము. ఎందుకంటే బిఆర్ నాయుడికి చంద్రబాబు నాయుడు సేవ చేసుకోవడానికి మాత్రమే అని పెట్టారు. కాకపోతే చెప్పరు చంద్రబాబు నాయుడు పెట్టింది దేనికోసం బిఆర్ నాయుడిని, అక్కడ వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడం కోసమే అతన్ని పెట్టింది. అతనికి భక్తులు అవసరం కాదు, కావాల్సింది వాడికి సంపద అవసరం. భక్తులు ఎట్టబోతే నాకెందుకు? బిఆర్ నాయుడు వాడు ఒక మనిషి, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, వాడిని తీసుకొచ్చి అక్కడ సంపదకు కాపలా పెట్టారు. చంద్రబాబు నాయుడు వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు కాదు, మనం ఈ 40 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎదగకుండా పోవడానికి చంద్రబాబు నాయుడే కారణం. వాడు కోటీశ్వరుడు అయ్యాడు అన్నాడుగా, నా ఆస్తి లక్షల కోట్లు సంపద సంపాదించుకోవడం తప్ప జనాలకు పెట్టేది ఏముండదు. ఇప్పటికే 1,20,000 కోట్లు అప్పు చేశాడు, 1,50,000 కోట్లు రాష్ట్ర ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఎక్కడికి పోయినాయో చంద్రబాబు నాయుడు డీటెయిల్తో సహా చెప్పాలి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, పథకాలన్నీ తీసేశాడు. అమ్మఒడి లేదు, అయ్యఒడి లేదు, అయ్యకు మాత్రం మందిస్తున్నాడు. భారతదేశం కాదు ఈవెన్ వరల్డ్లో లేడని ఖచ్చితంగా మేము బల్లగుద్ది చెప్తున్నాం. ఎవడో దమ్మున్నాడు రండి, జగన్ ఏం చేస్తారో చూద్దాం. జగన్ ఇంటికి కూడా బీకలేరు మీరు అనుకుంటే జగన్ ఇంటికి కూడా బీకలేరు, అది ఖచ్చితంగా చెబుతున్నాం. వాడు ఉన్న డ్రామా నాయుడు, వాడు పచ్చి అబద్ధాల కోరు. వాడు ఎలక్షన్కి ముందు చెప్పినవి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒక్కటన్నా రుజువు చేయగలిగిన దమ్మున్న మొగోడా వాడు. తెలంగాణకి వెళ్ళి ఒక మాట మాట్లాడతాడు, ఆంధ్రాకి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న 2 చనిపోయారు నీకుండా, నువ్వేగా చెప్పింది. వీడియో తీయండి, సైలెన్సర్ తీయండి, విజిల్ వేయండి, కేకలేయన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కుటుంబాలకు నువ్వు ఆదుకుంటావా? అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు ఆడిపోసుకున్నారు, 2 కోట్లు పరిహారం ఇప్పించారు. మరి నువ్వు ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తున్నావురా? జనాలు ఊరిక వదిలిపెట్టరు నిన్ను. నువ్వు 5 సంవత్సరాలలో ఆంధ్ర నదులు పారిపోయేది మాత్రం గ్యారంటీ. నిన్నంత సులువుగా వదిలిపెట్టం. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఎక్కడున్నారా వాళ్ళు? 3 పట్టుకొచ్చావా? మరి అదే కుప్పంలో ఇప్పటికే కనీసం 150-1,500 మంది దాకా మిస్ అయ్యారు. వాళ్ళని ఒక్కనన్నా పట్టుకొచ్చావా? చెప్పడానికి మాత్రం నీతులు. నువ్వు సనాతన ధర్మం అని మెట్లు అడిగావు కింద నుండి పైకి. ఇప్పుడు అదే తిరుపతిలో 7-8 మంది చనిపోయారు, ఇంకా ఎంతమంది వస్తారో అని కూడా చెప్తున్నారు. దీనికి బాధ్యత ఎవడో వహించాలా? నీ బాబు వహిస్తాడా, నువ్వు వహిస్తావా? సనాతన ధర్మాన్ని కాపాడేవాడంట. నిన్ను ఎవడరా పుస్తక ప్రదర్శనకు తీసుకొచ్చింది? ఆ పుస్తకాల గురించి నీకేమన్నా తెలుసా? లక్షల పుస్తకాలు చదివాడంట. అట్టల పేర్లు కూడా నీకు చదవని రాదు, నీకు ఒక పద్ధతి తెలియదు, చదువు తెలియదు. నువ్వు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఈ జరిగే పరిణామాలందరికీ నువ్వు నీ బాబు ఇమీడియట్గా రిజైన్ చేయాలని కోరుకుంటున్నాం. దేవుడి మీద అపండాలు వేశారు, లడ్డు మాయమన్న, లడ్డులో కల్తీ అన్నారు. ఇప్పుడు ఈ లడ్డులో కల్తీ ఎవడరా కలిపింది? ఈ జనాలు చావడానికి ఎవడరా కారణం? దర్శనానికి పోయి చావలేదు, టికెట్లు తీసుకోవడానికి పోయే సచ్చారు. రేపు దర్శనానికి పోతే ఎంతమంది చేస్తారో 10 నుండి 11వ తారీఖు వరకు నువ్వు చూడు, లెక్కేసుకో. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కదా కారణం. ఆ రోడ్లో గుంతలు లేవు, ఏమి లేవు, అక్కడ సహా జగన్మోహన్ రెడ్డి కారణమా? చేత కాకపోతే చేత కాదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేసేయండి. 1,20,000 కోట్లు అప్పు చేశాడు, 1,75,000 కోట్లు ఈ 7 నెలల్లో సంపద వచ్చింది. ఇదంతా ఏం చేశారు? సింగపూర్ పంపిస్తున్నావా, మలేషియా పంపిస్తున్నావా, ఇంకా ఎక్కడికో ఈ మధ్య మళ్ళా ముస్లిం కంట్రీలకు బయలుదేరాడు 2 అబ్బా కొడుకులు. బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఈ దొంగలను పట్టుకోవాలంటే నీకెట్ట సంపద ఇస్తున్నాడు కాబట్టి నువ్వు పొగుడుతున్నావు. నిన్న వైజాగ్లో చేసిందంత ఎవడరా? చేసిన దానికి మళ్ళీ మీరు 2సారి రిబ్బన్ కట్ చేస్తారా? మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళి గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఇవన్నీ తీసుకొచ్చినట్టుగా మీరు రిబ్బన్ కట్ చేస్తారా? శ్రీ సిటీలో నువ్వు వచ్చిన నెలన్నరకే షాపులు ఓపెనింగ్ అవుతాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఒక్క రవ్వ జ్ఞానం ఉండాలి చంద్రబాబు నాయుడు. నువ్వు సంపాదించుకున్నావు, కోటీశ్వరుడి, ఇంకా కోట్లు అవ్వాలి. నీకు పూర్తి అవ్వలేదు. నువ్వు 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నావు. ఈ 1,00,000 కోట్లు సంపాదించుకొని 2029లో నువ్వు నీ కొడుకు రాష్ట్రాన్ని వదిలి పారిపోతాడు. నీతోటి నీ పెంపుడు కొడుకుని కూడా తీసుకెళ్ళిపోతారని అందరికీ తెలుసు. పెంపుడు కొడుకు ఏం చేయట్లేదు,
దేశాన్ని దోచుక తింటున్నారు. ఇంతకు మించి ఏముండదు. ఇంకొకటి జయప్రకాష్ నారాయణ ఉన్నాడు. వాడు ఏం చదువుకున్నాడో కలెక్టరేట్లో ఐఏఎస్ పాస్ అయ్యి అది కూడా రిజైన్ చేసి వచ్చి గాడిదలు కాసి ఏదో పార్టీ పెట్టుకొని సంపాదించుకోవాలని చూశాడు. అది బెడిసి కొట్టి ఆ తర్వాత ఇప్పుడు రోడ్డున పడి నేను ఒక మేధావిని తిరుగుతున్నాడు. అందరికీ తెలుసు. ఎలక్షన్లో కూడా మీరు 60,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్కు మీరు డబ్బులు ఇచ్చి ఈఎంలు మేనేజ్ చేసుకున్నారు. ఇదంతా తెలియదా? నిదానంగా బయటకు వస్తాయి. 2,75,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్రం తెచ్చిన అప్పులు కానీ రాష్ట్రానికి వచ్చిన రాబడిని కానీ మీ ఇష్టం వచ్చినట్టు దున్నుకుంటున్నారు. నిన్న వైజాగ్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు చంద్రబాబు నాయుడు? పూలు చల్లడానికి ఎన్ని కోట్లు అయి ఉంటాయి? ఈడ పులిహార పొట్లాలు ఇవ్వడానికి అగ్గిపెట్టెలు ఇవ్వడానికే నువ్వు 23-24 కోట్లు చెప్పావు. నిన్న పూలు చల్లడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? ఇది అంతా నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? మోడీ ఏమి కొత్తగా వచ్చాడా? గత 10 సంవత్సరాల నుండి మోడీగా దేశానికి ప్రధానమంత్రి. నిలదీయండి ప్రజలారా. ఎవడు ఎక్కడికి వచ్చినా ఆంధ్రప్రదేశ్కి మోడీ చేసింది ఏమీ లేదు. మోడీ ఆంధ్రప్రదేశ్ని గుండు కొరికిచ్చాడు. వాడికి తోడు ఈడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తోడయ్యారు. మీరు ఏమి చేసుకున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెనకసలు వేసేది లేదు. వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారు. వాళ్ళ పక్షాన వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళని మీరు ఏమి చేయలేరు. చేస్తే జనాలు చూస్తూ ఊరుకోలేరు. ఇక మీదట మీరు బజార్లలో తిరగండి. రేపు జనవరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు. తిరగండి, తిరిగి చూపిస్తాం మీకేంటో. అది ఖచ్చితంగా మేము ప్రజలు రెడీగా ఉన్నారు మీకు సరిగా బుద్ధి చెప్పడానికి అని మేము ధైర్యంగా చెబుతున్నాం. ప్రజలకు కూడా చెబుతున్నాం. తిరగబడండి, కొట్టండి, నరకండి, చంపండి, ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని మేము గట్టిగా చెబుతున్నాం. ఇది మాత్రం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలను మీరు అమాయకులు చేసి సంపాదించుకుంటున్నారు.